బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తొలి జాబితాను రాత్రిలోపు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం భరత్, విజయవాడ నుంచి కేశినేని చిన్ని, గుంటూరు నుంచి పిన్నమనేని చంద్రశేఖరిక, నర్సారావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల నుంచి ఎంఎస్ రాజు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు నుంచి దగ్గమళ్ల ప్రసాద్, కడప నుంచి శ్రీనివాస్ రెడ్డి, అమలాపురం నుంచి గంటి హరీష్, నెల్లూరు నుంచి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు టికెట్ మాగుంట రాఘవరెడ్డి, నంద్యాల నుంచి బైరి శబరిరెడ్డిల ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ ఈ రాత్రి వరకు ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు విజయవాడ నుంచి అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ రాత్రి వరకు చంద్రబాబు నాయుడు అంటున్నారు. టీడీపీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు అనేది డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. ఈరోజు మరికొద్దిసేపట్లో అంటే రాత్రిలోపు లేదా మరికొద్దిసేపట్లో ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడో జాబితా విడుదల చేయనున్నాడు. మూడో జాబితాలో ముఖ్యంగా కేవలం పార్లమెంట్ అభ్యర్థులు మాత్రమే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఆయన పూర్తిగా కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉండవెల్లిలోని తన నివాసం వద్ద కొంతమంది ఆశావాహులు వచ్చి ఆందోళన కూడా చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి చూస్తే ఏదైతే ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులు కొంతమంది పెండింగ్లో ఉండగా మరికొంతమంది ఇక్కడ ఆశావాహులంతా కూడా ఎవరైతే సీటు దక్కలేదో వారంతా కూడా కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారందరినీ బుజ్జగించే పనిలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఎంపీ స్థానాలకు వచ్చేసరికి మరికొద్ది సేపట్లో ఈ యొక్క ఎంపీ అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మనకు అందినటువంటి సమాచారం మేరకు అయితే ఎంపీ అభ్యర్థులు శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి సిట్టింగ్ ఎంపీకి మరొకసారి అవకాశం కల్పించారు. అలాగే విశాఖపట్నం నుంచి ఎం భరత్, అలాగే విజయవాడ నుండి కేశినేని చిన్ని అంటే కేశినేని నాని యొక్క తమ్ముడైనటువంటి కేశినేని చిన్ని గతంలోంచి కూడా పార్టీలో ఎంతో ఉత్సాహంగా చురుగ్గా పనిచేస్తూ నియోజకవర్గ పరంగా ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఆయన తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అది ఓటు బ్యాంకును కూడా సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే కేశినేని ఫౌండేషన్ నుంచి ఎప్పటికీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమందికి సేవా కార్యక్రమాలు కూడా చేసి ఆయన ఇప్పుడు గెలుపు కోసం అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేశినేని నాని అటు వైసీపీకి వెళ్ళిపోవడంతో ఈ సిన్నికి ఈ మార్గం అయితే సుగమమైంది. అయితే మరోవైపు చూస్తే గుంటూరు ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇక్కడ స్థానం కల్పించడం జరిగింది. మరోవైపు నర్సరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు ఆల్రెడీ ఈయన వైసీపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అక్కడ స్థాన మార్పు కలగడంతో అలకబూని అటు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు మాగుంటి రాఘవరెడ్డి, ఈయన ఏదైతే మాగుంటి శ్రీనివాసరెడ్డి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మద్యం కుంభకోణంలో కూడా ఉన్నటువంటి ఆయన కుమారుడే ఈ మాగుంటి రాఘవరెడ్డి. ఇప్పుడు మాగుంటి రాఘవరెడ్డికి కూడా ఇక్కడ స్థానం కల్పించారు. మరోవైపు చూస్తే ఇటు నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ సీటు కల్పించడం జరిగింది. అలాగే నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, అలాగే రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి సీటు కేటాయించడం జరిగింది. చిత్తూరు నుంచి దగ్గుమల్ల ప్రసాదరావు, ఇట్లా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరందరూ కూడా ఖచ్చితంగా వీరందరికీ కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటిస్తారని చెప్పేసి అంత ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది సీనియర్లు ఏదైతే గతంలో కొంతమంది ఇక్కడ ఎంపీలుగా పనిచేసినటువంటి వారు ఉన్నారో 2014లో వారెవరికి కూడా ఇప్పుడు ఎక్కడ పేర్లు అయితే వినిపించట్లేదు.